నౌషేరా సింహం బ్రిగేడియర్ ఉస్మాన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నువ్వు ఇండియాలో ఉండి ఏం చేస్తావు? హిందుస్థాన్ హిందువులది. నువ్వు పాకిస్తాన్ ఆర్మీలోకి వచ్చేయి, నీకు ఆర్మీ చీఫ్ పదవిని ఇస్తాను. తొలి పాకిస్తానీ ఆర్మీ చీఫ్గా చరిత్రలో నిలిచిపోతావు. ఇది ఆ మహమ్మద్ అలీ జిన్నా నుంచి ఆ సైనికుడికి వచ్చిన ఆహ్వానం. అంతకుముందు ఎందరో ముస్లిం ఆర్మీ ఆఫీసర్లు అతడిని కలిశారు. ఒక ముస్లింగా పాకిస్తాన్తో చేతులు కలపమని అడిగారు. అది జరిగే పని కాదు అని అతని చిరునవ్వు వాళ్ళకి చెప్పింది. బెలూచ్ రెజిమెంట్లో బ్రిగేడియర్గా ఉన్న మహమ్మద్ ఉస్మాన్ భారత సైన్యంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకొని పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చేశాడు. ఆయనను డోగ్రా రెజిమెంట్కి అటాచ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బీబీపూర్కి చెందిన బ్రిగేడియర్ ఉస్మాన్ ద్విజాతి సిద్ధాంతాన్ని ఏనాడు నమ్మలేదు. భారతదేశం కోసం ఆయన పాక్ ఆర్మీ చీఫ్ పదవిని వదులుకొని వచ్చేశారు. బెలూచ్ రెజిమెంట్ను పాకిస్తాన్కు కేటాయించగానే ఆయన భారత్కు వచ్చేశారు. బ్రిగేడియర్ అవివాహితుడు. ఆయన మద్యం ముట్టుకునేవాడు కూడా కాదు. నియమనిష్టలతో జీవితాన్ని గడిపేవాడు. ఆయన జీతంలో ఎక్కువ భాగం పేద విద్యార్థులను చదివించేందుకే ఖర్చు చేసేవాడు. 1935లో సైన్యంలో చేరిన బ్రిగేడియర్ ఉస్మాన్ రెండో ప్రపంచ యుద్ధంలో బర్మాలో పనిచేశారు. దేశ విభజన తరువాత ఆయనను ముందు డోగ్రా రెజిమెంట్లోని 77వ పారాచూట్ బ్రిగేడ్కి నాయకత్వం వహించమన్నారు. జమ్మూ కాశ్మీర్పై పాక్ రక్కసి కన్ను పడి కిరాయి మూకల ముసుగులో పాక్ సైన్యం జమ్మూ కాశ్మీర్ను కబళించేందుకు వచ్చినప్పుడు ఆయన బ్రిగేడ్కి జమ్మూ ప్రాంతంలోని నౌషేరా, జుంగార్ ప్రాంతాలను కాపాడే బాధ్యత అప్పగించారు. ఆయన వ్యూహరచన, యుద్ధ కౌశలం ఎలాంటిదంటే 1948లో నౌషేరా వద్ద జరిగిన పోరాటంలో దాదాపు 1000 మంది పాకిస్తానీలను ఆయన సైన్యం మట్టుబెట్టింది. మరో 1000 మందికి గాయాలయ్యాయి. పాకిస్తాన్ తోక ముడిచింది. నౌషేరా, జుంగార్లు శత్రువు గుప్పిట నుంచి విముక్తమయ్యాయి. ఈ మొత్తం పోరాటంలో భారతీయ జవాన్లు కేవలం 30 మంది మాత్రమే చనిపోయారు. పాకిస్తానీ కిరాయి మూకలు పలాయనం చిత్తగించడంలో ఈ ప్రాంతం విముక్తమైంది. దీనితో పట్టరాని కోపంతో పాక్ ప్రభుత్వం నేరుగా సైన్యాన్నే పంపింది. అది మే 1948. పాకిస్తాన్ సైన్యం అత్యంత కీలకమైన జుంగార్, నౌషేరాలను చేజిక్కించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ బ్రిగేడియర్ ఉస్మాన్ నాయకత్వం పోరాట పటిమల ముందు వారి పాచికలు పారలేదు. మేలో మొదలైన దాడి జూలై వరకు కొనసాగింది. 1948 జూలై 3వ తేదీన పాకిస్తానీలకు మన సైన్యానికి నౌషేరాలో భీకరమైన యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో ఒక ఫిరంగి గుండు నేరుగా బ్రిగేడియర్ ఉస్మాన్ను తాకింది. ఆ క్షణంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి: నేను చనిపోతున్నాను, కానీ ఒక అంగుళం నేల కూడా శత్రువుకి వదలకూడదు. ఆఖరి ఊపిరితో ఆయన అన్న ఈ మాటలు బ్రిగేడియర్ ఉస్మాన్ వ్యక్తిత్వానికి, ధీరోదాత్తతకు నిలువెత్తు నిదర్శనాలు. బ్రిగేడియర్ మాటలు ఆయన సైనికులకు మంత్రాలయ్యాయి. వారు ప్రాణాలొడ్డి పోరాడారు, శత్రువును తరిమి కొట్టారు. నౌషేరా, జుంగార్లు విముక్తమయ్యాయి. త్రివర్ణ పతాకం రెపరెపలు మన విజయాన్ని సూచించాయి. బ్రిగేడియర్ ఉస్మాన్కు మహావీర చక్ర ప్రదానం చేశారు. ఆయన అంతిమ సంస్కారం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగింది. నేటికి ఆయన సమాధి అక్కడ ఉంది. జై జవాన్. జై జవాను నా హీరో.